పరిరక్షణ కల్పిస్తే చాలా బాగుంటుంది సార్. తారలే టార్గెట్ చిరంజీవి గారు ఏంటి, బ్రహ్మానందం ఏంటి, లేకపోతే అనసూయలపై దాడి. నిజంగా అండి ఈ తారలను టార్గెట్ చేసుకొని నటీనటులు అంటే మామూలు మెగాస్టార్ చిరంజీవి ఆయన పుట్టినరోజు అందరూ ఆనందంగా జరుపుకున్నారు, విదేశాల్లో జరుపుకున్నారు, ఇక్కడ మీరు కూడా ఒక 4-5 ఇంటర్వ్యూలు చేశారు. ఎవరైనా ఆయన గురించి ఆయన ఎదుగుదలను అన్నింటినీ అభినందిస్తారు. ఇలాంటి సమయంలో వివాదాలు తెచ్చే పోస్టులు ఎందుకు పెడతారు, వివాదాల డైలాగులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు చిరంజీవి గారు ఒక సినిమాలో ఎంఎస్ నారాయణ కాదు కదా ధర్మవరపు తొక్కేసారు అంటుంటాడు మాటికి. నేనే అసలు కృష్ణుడి వేషం వేయాల్సింది, నేను అసలు ఒరిజినల్ కృష్ణుని ఎన్టీఆర్ కంటే బాగుంటాను, కానీ నన్ను తొక్కేశారు అంటుంటాడు ధర్మవరం. ఆ విధంగా చిరంజీవి గారు తొక్కేశారు. ఎవరిని తొక్కేస్తారు సార్ పరిశ్రమలో? ఎవరో తొక్కేస్తే కండక్టర్గా ఉన్నటువంటి రజనీకాంత్ ఒక ఆయన అంత పెద్ద నటు, ఇది శివాజీరావు గైక్వాడ్ పరస్పరం ఎప్పుడు వివాదాల్లో ఉండే కర్ణాటక తమిళనాడు మధ్యలో వచ్చి ఆయన ఇక్కడ సూపర్ స్టార్ కాగలుగుతారు. ఎక్కడో వాచ్మెన్గా ఉన్నటువంటి ఆయన హిందీలో పెద్ద విలన్ కదా, మనకు పెద్ద విలన్ అయ్యాడు ఆయన. ఇలా చెప్పాలంటే ఎంతమంది అండి టాలెంట్ను గుర్తించి కలిసి వచ్చి ఎంతోమంది. చిరంజీవి కూడా స్వయం కృషితో, ఆయన సినిమా కూడా స్వయం కృషి, ఆయనకి చాలా ఇష్టమైంది. స్వయం కృషితో నటుడుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 దిగ్గజాల్లాగా, కృష్ణ, తోబన్ బాబు, కృష్ణరాజు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఆయన స్వయం కృషితో నిలబడ్డాడు. ఎన్ని డకాముక్కీలు ఎన్ని ఆయన ఎదిరించాడు, ఇవన్నీ తట్టుకున్నాడు. ఇప్పటికి కూడా ఎవరైనా చిరంజీవి ప్రవర చెప్తున్నప్పుడు జంబూ ద్వీపే, భరతవర్ష, భరతఖండే, కృష్ణా గోదావరి, మధ్యప్రదేశ్ ఇదంతా చదివినట్టుగా ప్రతి ఒక్కరూ చిరంజీవి నుంచి మేము స్ఫూర్తి పొందామని చెప్పకుండా యంగ్స్టర్స్ ఎవ్వరు గత 10 ఏళ్లలో మీడియాది జరపడం నేను ఒక్కసారి కూడా సినిమా షోస్ ఇండస్ట్రీకి చిరంజీవి లాగా అవుదామని వచ్చిన వాళ్ళు లేరండి. అందరూ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా. ఇంకోటి కూడా చెప్పాలంటే 72వ ఏట కూడా 4 సినిమాలు చేతుల్లో ఉన్న హీరోలు ఎవరు లేరు సార్. లెజెండ్స్ ఉన్నారు. నేను తప్పకుండా రాముడై జగదాభిరాముడైన రామారావు, దాసుగా, దేవదాసుగా, కవికాళిదాసుగా, వెలయ నాగేశ్వరరావు అని చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మహామహులే, సమస్య ఏం లేదు. కానీ 60 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారు నేరుగా దీంట్లోకే వచ్చేసారు. నాగేశ్వరరావు గారు కూడా తన పాత్రల స్వభావం మార్చుకొని సీతారామయ్య గారి మనవరాలు అటువైపు ఆయన ఒక్క దాసరి నారాయణరావు వల్ల ఇంకా కొంతకాలం అది నడిచింది. నేను చెప్తుంది ఏంటంటే చిరంజీవి కృషిని దీన్ని అలాగే ఆయన సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయటం, తర్వాత చాలా అరుదుగా చూస్తాం మనం కుటుంబంలో అందరూ స్టార్లు అయిపోయిన కుటుంబం ఇంకోటి ఏం లేదు. దానికి కూడా కొంత ఇది కావాలి, ఉదారమైన స్వభావం, లేకపోతే మనుషులు. మహాభారతమే లేదు, కుటుంబాలు కనుక అందరినీ సమానంగా స్వీకరిస్తే మహాభారతం లేదు, రామాయణం లేదు. కాబట్టి చిరంజీవిని విమర్శలు ఎవరి మీదైనా ఎవరైనా విమర్శలు తొక్కేశారు ఇలాంటి విమర్శలు తీసుకోండి. ఈ సమయంలో తొక్కేశారు విమర్శ కంటే నాకు ఇంకా ఇబ్బంది కలిగించింది ఏమంటే, ఇందాక కూడా పేర్లు నేను చెప్పను కానీ కాకా అని ఒక సినిమా ఇది విడుదల చేశాడు. ఎవరు? బాబ్జీ డైరెక్టర్. దాని బాబీ పుల్లి బాబీ ఆయన దాని టీజర్ అది విడుదల చేశారు. దాంట్లో ఉంది, టీజర్లో ఫైర్ లేదంట. సరే ఆయన పుట్టినరోజు నాడు ఏదో రాబోయే సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేస్తే మళ్ళీ దానికి ఒక అభిమానం అని షుగర్ కోటింగ్ చేసి ఫైర్ లేదు, ఫైర్ ఉందా లేదా తర్వాత సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. పైగా ఇది టీజర్, అనేక కారణాల వల్ల. ఆఖరికి ఇప్పుడు రాజమౌళి లాంటి పెద్ద గ్లోబల్ ఆయనే ఈ వారణాసి సినిమా టీజర్ విడుదల చేసినప్పుడు కొన్ని కలిసి రాలేదని వేదిక మీద చెప్పడం కూడా మనం చూసాం. కాబట్టి ఎలాంటి అభిప్రాయం తీసుకుంటాం మనం, సుహృద్భావంగా తీసుకుంటాం తప్ప ఫైర్ లేదు అని చెప్పడం. ఇంకోవైపున మన అల్లు అర్జున్ ఇచ్చినది కనుక చూస్తే కట్టే కాలే వరకు చిరంజీవి అభిమాని ఆయన పెట్టడం అంటే వీళ్ళు ఇవన్నీ ఒకప్పుడు వివాదాలు చేసినవే కదా. ఎందుకు చేస్తారు ఇట్లాంటివి? నాకైతే ఏమాత్రం. ఇంకొంతమంది ఏమో బాలయ్య చిరంజీవి అని పెట్టడం చాలా అన్ప్లెజెంట్ థింగ్స్ అని, అసందర్భమైన అవాంఛనీయమైన, బహుశా కొద్ది గొప్ప అసూయాజనితమైన అని అనాల్సి వస్తుంది. ఇంకది తప్పనిసరి. ఇప్పుడు మీతో మాట్లాడిన దర్శకులు అందరూ చిరంజీవితో స్టార్ట్ అయ్యామని చెప్పిన వాళ్ళే కదా, మీరు చేసిన హీరోలు కానీ అందరూ కూడా. రెండోది ఆయన చాలా గౌరవంగా ఎన్టీఆర్ కృష్ణ అందరితో నటించారు, అందరితో వినయ్. దిస్ ఈజ్ నెంబర్ 1 తారల మీద. బ్రహ్మానందం
బ్రహ్మానందం గారి బ్రదర్ శ్రీవర్ధన్ అనుకుంటా, ఆయన వీడియో ఒకటి చలామణిలో ఏమని, మా తమ్ముడు నాకు ఒక ఫోను చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది, నేనేమి ఆయన బిజీగా ఉండొచ్చు, నేను అడగట్లేదని అన్నాడని ఒక వీడియో. సరే, ఇప్పుడు రామునితో ఒక పీవరుండి ఇట్లని అని మనకు గతంలో ఉదాహరణ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు తెలుగు అంత చదవడం లేదు. రామునితో కపీవరుండి ఇట్లనియే, రామునితో ఒక పీవరుండి ఇట్లనియే అని చెప్పేవాళ్ళు. బ్రహ్మానందం సోదరుడు ఆ వీడియో మొత్తం చూస్తే ఈ ఇల్లు మా తమ్ముడే ఆయనే కట్టించాడు, బ్రహ్మానందం గారే అంటున్నాడు. ఆయన బ్రహ్మానందం గారే కట్టించాడు, మా అమ్మాయి పెళ్లి కూడా ఆయనే చేశాడు, సంబంధాలు అన్ని విషయాలు కూడా తను పట్టించుకుంటాడు అని అతను చెప్తుంది. ఇప్పుడు వీడియో వ్యూస్ కోసమో ఇంకొక దానికోసం అది కట్ చేసేసి ఫోన్, సార్ మనం చాలాసార్లు మన అమ్మ నాన్న ఎన్నిసార్లు ఏరా ఒక్కసారి ఫోన్ చేయడానికి టైం లేదా, అలా వెళ్తూ అన్న చేయొచ్చు కదా అంటుంటారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి చెల్లి, ప్రతి ఇంట్లో ఫోన్లు ఇంకా ఎక్కువ చేస్తే, ఇప్పుడేమో ఫోన్లు చాలా ఎక్కువైపోయినాయనే వాదన మనం వింటుంటాము. రెండో వైపు అసలు ఫోన్ చేయడానికే నీకు టైం, ఇవన్నీ కుటుంబం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ రిలేషన్స్, సెంటిమెంట్స్కి సంబంధించినవి. ఒకవేళ ఏదో ఎమోషన్లో ఒక అన్న ఒక మాట అంటే కూడా దాన్ని బాగా పెట్టేసి ఇది అంటేనే మన వాళ్ళందరూ కూడా బయలుదేరి బ్రహ్మానందం వల్ల బ్రహ్మానందం. కానీ నేను ఇంకొకటి చెప్తా, దీంట్లో ఇంకొక వికృతమైన విషయం ఇదే కదా, ఆయన చాలా వినయంగా మాట్లాడండి పాపం, వాళ్ళ బ్రదర్ కూడా బ్రహ్మానందం గారు అనే అన్నారు. ఇంకోటి కూడా అన్నాడు ఆయన, పైన ఉన్న వాళ్ళు వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, కింద ఉన్నాం కదా మాది ఒక వేరే ఉంటుంది అని కూడా చాలా చెప్పాడు ఆయన. సో నేను చెప్తుంది దీని మీద బ్రహ్మానందం గారు రాజేంద్ర ప్రసాద్తో వివాదం జరిగినప్పుడు చేసిన వీడియో తెచ్చి లింక్ పెట్టి మళ్ళీ వ్యూస్ కోసం ఇన్ని తప్పులు అండి. ఎందుకండి సోషల్ మీడియాలో ఇన్ని రకాలు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడు, చంద్రబాబు నిలదీసిన జగన్మోహన్ రెడ్డి అది ఇది అని ఒక వీడియో పెట్టడం. లేకపోతే ఈయనెవరు బాబు ఎదురవగానే రోజా ఏం చేశారో చూశారు, అక్కడ బాబు ఉండడు, రోజా ఉండడు. ఎందుకు సార్ ప్రేక్షకులు పాపం వాళ్ళ విలువైన సమయాన్ని పెట్టి ఎందుకు ఇటువంటివి చేస్తున్నారు? అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఒక తెలుగు వాళ్ళతో పెనవేసుకుపోయినటువంటి ఒక హాస్య నటుడు, హాస్య బ్రహ్మానందం, ఆయనను తీసుకొని ఆయన కూతురు పెళ్లి చేశాడు, ఇల్లు కట్టించాడు, అది ఇది అని ఆ నోటితోనే చెప్తే పోనీ రెండో అన్న వేయాలి కదా, లేదు ఒక్క చోటన్నా మీరు చూపించండి ఈ రెండు వేశారేమో, కొంతమంది పాయింట్ అవుట్ చేశారు. సో ఈ ధోరణిలో మంచిది కదా సార్, వ్యూస్ కోసం మరీ అంత ఆకాశము నుండి సముద్ర పవనాంధోలోకం ముందేరని అంత కిందకు పోవాల్సిన పని లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కొంచెం సోషల్ కూడా. ఇందాక విజయసాయి రెడ్డి మనం మాట్లాడిన వాడికి భిన్నమైంది అనసూయ. మొన్న కూడా అనసూయ గారు మాట్లాడిన దాని మీద నడిచింది మనం చూసాము. ఆమె నాకు ఒక థాట్ వస్తుంది, మా నాన్నగారు ఇది పోయినప్పుడు ఒక 2 ఏళ్ల కిందట ఇప్పుడు మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటారు, ఆమె వర్చస్సు ఇవన్నీ. ఆమె వేషభాషలో ఎందుకు మారాలి? భర్తలు ఇదైనంత మాత్రాన వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే వాళ్ళకు రంగు వస్త్రాలు ధరించకూడదు, లేకపోతే వాళ్ళకు శిరోజాలు ఉండకూడదు. ఇవన్నీ ఏమి ఎవరు పెట్టిన ఆచారాలు? పుట్టుకథ మా అమ్మ అంతకుముందు నుంచి బొట్టు పెట్టుకుంది కదా, తర్వాత కూడా భర్త రావడంతో బొట్టు మొదలవ్వలేదు కదా మహిళకు అని ఆమె. ఇది ఇప్పుడు కాదు సార్, తరతరాల నుంచి ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఈ మాట ఆమె చెప్తే వెంటనే మళ్ళీ కొంతమంది మహిళలే దురదృష్టవశాత్తు, నీకు అసలు ఆచారాలు తెలుసా, నీకు ఎప్పుడు ఇదేనా, ఈ పద్ధతిలో ముందు నిన్ను నువ్వు చూసుకో అని నిజంగా సమర్థించి వీరేశలింగం హయాంలోనే వితంతువులకు అదొక పెద్ద పాట ఉంటుంది కదా, నీ సంఘం నీ ధర్మం మరవద్దు అని, వితంతువుల తల రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దను గురజారని సంస్కర్తల మార్గంలో వెళ్ళాలి తప్ప అనసూయను ఎందుకంటే ఇప్పుడు ఇలా అన్నారు నా మీద మహాపరాధం. కాబట్టి మహిళలను కించపరచడం, మళ్ళీ వస్త్రాలు, ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే. కంగనా రనౌత్ వర్సెస్ ఇంకా ఆమె షర్మిలా ఠాగూర్ గారు కూడా, ఆమె బెంగాలీ వచ్చు ఆమెకు, ఆమె వందే మాత్రం గురించి ఏదో చెప్పారు, 2 చరణాలు బాగున్నాయి కదా, ఆమె మీద దాడి. సో సోషల్ మీడియాలో దారి తప్పిపోతున్నాయి ధోరణి. రెండోది హీరోలు
టాప్ పీపుల్ అందరూ కాస్త ఆరాధించే ఓ చిరంజీవో అభిమానించే బ్రహ్మానందమో అలాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకోవడం చాలా పొరపాటు. దానివల్ల వ్యూస్ వచ్చి వంకర పద్ధతిలో వ్యూస్ రావడం గొప్ప కాదండి. సత్యం చెప్పి అప్పుడు మీరు ఆదరణ పొందండి, అది చాలా మంచిది. రెండోది అన్నదమ్ములు తల్లి కొడుకులు వాళ్ళ మధ్యలో దూరి ఏదో కథలు సృష్టించాలని అనుకోవటం